హాయ్ అండి. వేర్ అండ్ వైబ్స్ ఛానల్‌కి స్వాగతం అండి. చింత చిగురు కోడిగుడ్డు కూర మీరెప్పుడైనా విన్నారా? నేనైతే మొదటిసారి చేస్తున్నానండి. చింతపండు వాడకూడదని చాలామంది చెప్తున్నారు. అది మంచిది కాదని డాక్టర్లు కూడా అంటున్నారు. అందుకని ఈరోజు కోడిగుడ్డులో చింత చిగురు వేసి చేస్తున్నాను. టమాటాల్లో అంత పులుపు ఉండదు కదండీ! మనం చింతగుజ్జు వేసుకుంటాం. కానీ ఈరోజైతే చింత చిగురు వేసి చేస్తున్నాను. పోయిన సంవత్సరం చేసి ఉంచాను కదా! చూడండి, పోయిన సంవత్సరం మా అమ్మాయి కోసం చేసిన చింత చిగురండి. చూడండి, ఇప్పటికి కూడా అంతే బావుంది. మనం పప్పులో వేసుకున్నా, ఇట్లాగా కూరల్లో వేసుకున్నా అదే రకమైన టేస్ట్ వస్తుందండి. కూరల్లో చింతపండు వాడకూడదు కాబట్టి అంటే ఎక్కువ సార్లు మామిడికాయలు కానీ, చింత చిగురు కానీ, చుక్క కూర కానీ వాడుతూ మనం పులుపుని తీసుకురావచ్చండి కూరల్లోకి. ఇప్పుడు కోడిగుడ్డు చింత చిగురు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలండి. కోడిగుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి కొంచెం మెంతులు ఎందుకంటే పులుపు కూరల్లో మెంతులు వేస్తే చాలా మంచిదండి. మెంతులు మనం విడిగా వాడే కన్నా ఇట్లాగా వేయించితే మీకు చేదు కూడా అనిపించదు. ఆరోగ్యానికి కూడా మంచిది. మెంతులు వేగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేపండి. ఇప్పుడు వేగాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసి బాగా వేయించండి. కొంచెం బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి కోడిగుడ్డు కూరకి. చూసారు కదా, ఈ విధంగా వేయించాలి. కరివేపాకు బాగా వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి. వేగితేనే కూర చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేగాక మనం టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు బాగా చిదురయ్యేటట్లు అంటే బాగా మెత్తగా అయ్యేటట్లు వేయించుదామండి. దగ్గరుంటే కనుక హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవచ్చు. లేదా సిమ్‌లో పెట్టి బాగా వేయించండి. చూసారు కదా, ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు మనం చింత చిగురుని వేద్దామండి. కొంచెం వేగాలి కదా, అందుకోసం. ఒక గుప్పెడు వేసానండి. అది సరిపోతుంది కూరకి. చూడండి, కొంచెం వేపుదాము. ఇలా బాగా వేగాక అప్పుడు కోడిగుడ్లు వేసుకుందామండి. చింత చిగురు చాలా మంచిదండి. అది ఎప్పుడు వాడినా మంచిదే. ముందే స్టోర్ చేసుకుంటే ఇట్లా సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు. ఇప్పుడు కోడిగుడ్లు వేద్దాం. వేసి ఉప్పు, కారం సరిపడినంత వేసి తగినన్ని నీళ్లు పోద్దామండి. ఇప్పుడు కూర బాగా ఉడకపెట్టాలండి. కోడిగుడ్లోకి ఉప్పు, కారం, చింత చిగురు పులుపు, టమాటాల కమ్మదనం మొత్తం కూడా కోడిగుడ్లోకి పట్టాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, సరిపడా నీళ్లు వేసి బాగా ఉడకబెట్టుకుందాం. ఈ విధంగా తెల్లనిద్దామండి. నూనె అంతా బయటికి రావాలండి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, బాండీకి విడిపడుతుంది నూనె. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు చింత చిగురు కర్రీ రెడీ అండి. నేను మొదటిసారి చేసిన చాలా బాగా వచ్చిందండి. ఇట్లా నేను చింతపండు బదులు రకరకాలుగా చేసి చూస్తానండి. అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా మంచిది. అందుకోసమే ఈ విధంగా చేశాను. చూసారా, మాది 1 పాలిష్ బియ్యం అండి. కర్రీ అద్భుతంగా ఉంది.